అంటే దీనికి హెయిర్ ఫాల్ జీరో ఉంటుంది. ఓకే. సిజ్జుకి హెయిర్ ఫాల్ జీరో ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఈజీ టు క్యారీ. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా కార్లో పెట్టుకొని కానీ బండి మీద కానీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. హెయిర్ ఫాల్ ఉండదు. దీని బాడీ వెయిట్ వచ్చేసి మ్యాక్సిమం మీకు 5 to 8 kilos మాత్రమే అవుతుంది. ఓకే. సో చిన్నపిల్లలు ఏంటి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఒక 5 years 6 years లేదా 10 years. ఒక పప్పి మీరు లార్జ్ బ్రీడ్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఏమవుద్ది అని అంటే అది ఒక 1 yearలో 20-30 kgs అయిపోతుంది. మీడియం బ్రీడ్ కానీ లార్జ్ బ్రీడ్ కానీ. అవును. సో మన పిల్లలు ఏంటి అని అంటే 1 సంవత్సరంలో కొంచెం పెరుగుతారు. డాగ్ అట్లా కాదు కదా. సో దానివల్ల ఏమవుద్ది అని అంటే తర్వాత దాన్ని ఎత్తుకొని ఆడుకోలేరు. అవును. అది ఒకవేళ ఫాస్ట్గా రన్నింగ్లో వచ్చినా సరే అది ఆడుకునేదానికి వీళ్ళు తట్టుకోలేరు. ఒకవేళ వాళ్ళ మీదకి ఎగిరినా కింద పడిపోతాయి అన్న. అవును. సో అది అట్లాంటి వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాటికి, ఇంట్లో పేరెంట్స్, ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, ఫాదర్ మదర్, వాళ్ళు లోన్లీగా ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి మీరు ఈజీగా సిజ్జు పప్పి ఇచ్చేయచ్చు. ఓకే. సిజ్జు పప్పి ఇయటం వల్ల ఏంటి అంటే వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది అది. సో వాళ్ళకి వేరే థాట్ కూడా ఉండదు. నిన్న నాకు ఒక ఎంక్వైరీ వచ్చింది. ఓకే. ఇది రియల్ అనమాట. వాళ్ళ బాబుకి ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంది అంట. డాక్టర్ సజెస్ట్ చేశారంట. ఓకే. ఏ పప్పికి వెళ్దాం అనుకుంటున్నారు అని అంటే నేను బ్లైండ్లీ గోఫర్ సిజ్జు అన్నా. ఆయన వచ్చాడు, బాబు వచ్చాడు, చూశాడు, హ్యాపీగా ఆడుకున్నాడు, తీసుకెళ్ళాడు. 1 week నుంచి ఆ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ. ఆయనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఇప్పుడు వరకు అయితే లేదు. రెగ్యులర్గా ఆయన చూసుకుంటా ఉండి హెల్త్ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉండాలంట. సో